ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని అనునిత్యము కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చాము. ఈరోజు మన మధ్యలో నాగలింగేష్ పాస్టర్ గారు ఉన్నారు. వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. నాగలింగేష్ పాస్టర్ గారు, వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలు అక్క. వందనాలమ్మా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమయుడా, దయగల తండ్రి, నాయన నామకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చినటువంటి ఉదయకాల ప్రార్థన బట్టి వందనాలు. నన్ను మీరు ప్రేమించిన నాయన, మరి ఉదయకాల ఆరాధన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరు మాట్లాడండి, వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మాకు ఇవ్వండి. మా అడుగులు మరింతగా మీ అందు స్థిరపరచబడలాగున, తద్వారా పరలోక రాజ్యం మేము పొందుకొనిలాగున మీరే సహాయం నుంచి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, అలాగనే సహకరించినటువంటి డేవిడ్ రాజ్ అన్న గారికి క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యదానంలోకి వెళ్దాం. గడిచిన దినాల్లో నాకు కలిగినటువంటి మేళ్ళని బట్టి అంటే సాక్ష్యపు రూపంగా వాక్యం చెప్పాలని చెప్పేసి ఆశ కలిగి ఉన్నాను. మొట్టమొదటిగా వాక్య ధ్యానం చివరికి వచ్చేసరికి నా సాక్ష్యంతో ముగిస్తాను. రైట్. వాక్య ధ్యానంలో దేవుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. ఎవరైనా తీసిన వాళ్ళు చదవచ్చు. బెతెస్దా అనే కోనేటి మందిరం దగ్గర దేవదూత కోసం ఎదురు చూసేంత మనుషులు ఉన్నారు. అంటే ఆ నీటిని ఎప్పుడైతే ఎప్పుడు కదిలిస్తారా యోహాను సువార్త 5:5 వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడుండెను. ఆమేన్. ఈ కోనేటి దగ్గర చాలా ఎదురు చూస్తా ఉన్నారు. ఒక ఈతనైతే ఏకంగా 38 సంవత్సరాలు పట్టింది. 38 సంవత్సరాల నుంచి ఒకవేళ ప్రయత్నం చేస్తున్నాడో చేయటం లేదో కానీ మొత్తానికైతే ఆశ అయితే పెట్టుకొని ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు 6వ వచనంలో అడుగుతారు కదా, యేసు వాడు పడినట్ట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాడు. అంటే వీడు వెళ్ళడానికి సాయశక్తిలో వాడు ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. నేను వచ్చినంతలో వాటి ప్రయత్నాలు వానికి జరుగుతూ ఉన్నాయి. అయితే వేరే వాళ్ళు వెళ్తా ఉన్నారు కాబట్టి నా వల్ల కావటం లేదు అని చెప్పేసి వాడు చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇది గమనించారు. గమనించేసి నిజంగా అతను యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పేసి వీడికి తెలియకపోవచ్చు. ఎందుకు తెలియకపోవచ్చు అంటే దేవదూత కోసం ఎదురు చూస్తా ఉన్నాడు, కానీ దేవుడే వచ్చి పక్కన నిలబడ్డాడు, మెస్సియా వచ్చి పక్కన నిలబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో అనేకులను పైనకి లేపినటువంటి అనేకులను స్వస్థపరిచినటువంటి
దేవుడు పక్కనే ఉన్నాడు అనే విషయం ఆయనకు తెలియదు. తెలిసింటే స్వస్థపరగోరుచున్నావా అని చెప్పి అడగగానే గుడ్డివాడు రోడ్డు పక్కన యేసు యేసు మమ్మల్ని కరుణించు 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 అని చెప్పేసి అడుగుతారు చూడండి. కుష్ఠరోగులు దూరం నుంచే అయ్యా మమ్మల్ని రక్షించు అని చెప్పేసి అడుగుతారు చూడండి. ఆ విధంగా ఈయన కూడా పక్కన నిలబడింది యేసుక్రీస్తు ప్రభువు. ఇదిగో ఎన్నో అద్భుతాలు చేసినటువంటి దేవుడు అని తెలిసింటే ఖచ్చితంగా ఈయన కూడా అడిగేవాడు, తండ్రి నన్ను స్వస్థపరచండి అని చెప్పేసి, నన్ను స్వస్థపరచండి అని చెప్పేసి ఆయనే అడిగేవాడు. అడగలేదు, కోనేటి దగ్గరకు నన్ను దించడానికి ఎవరు సాయం చేయటం లేదు అని చెప్పేసి అడుగుతా అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు చూసి, అయ్యా స్వస్థపడగోరుచున్నావు కాబట్టి ఇదిగో నేను స్వస్థపరచాలనుకుంటున్నాను కాబట్టి స్వస్థపరచబడు, లేచి నడువుని పరుపెత్తుకొని అని చెప్పగానే వాడు స్వస్థపరచబడ్డాడు. ఇంకొక చోట 9వ అధ్యాయం 11వ వచనం, ఇక్కడే 9వ అధ్యాయము 11వ వచనం. వాడు యేసు అన్న ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందుతున్నాను. నేను యేసు అనే ఒక మనుషుడు వచ్చాడు, నా కళ్ళ మీద బురద పూసి సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కో అని చెప్పాడు. ఆ తర్వాత వచనం చూడండి, 12వ వచనం. వారు ఆయన ఎక్కడనున్నాడని వాడిని అడగగా నేను ఎరుగనా నేను అంటే, యేసు అనే ఒక మనుషుడైతే వానికి కళ్ళు లేవు. యేసు అనే ఒక మనుషుడైతే నా దగ్గరకు వచ్చాడు, కళ్ళ మీద బురద పూసాడు, కడుక్కోపు అని చెప్పాడు. నేను అలా కడుక్కొని ఇలా కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన ఎవరు నాకు తెలియదు. ఎందుకంటే నాకు కళ్ళు లేవు నేను చూడడానికి. అంతకుముందు అంతా నేను చూడలేదు, అసలు ఆయన్ని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు చూద్దామన్నా కూడా ఆయన ఎవరు తెలియదు, నాకు ఆయన ఎవరో తెలియదు అని చెప్పేసి పుట్టుగుడ్డివాడు ఇక్కడ చెప్తా ఉన్నటువంటి మాట. పుట్టుగుడ్డివాడిని అతను వెళ్ళలే, స్వస్థపరచుదేవా అని చెప్పేసి ఆయన వెళ్ళలే. 3వ వచనంలో తెలుస్తుంది, 3వ వచనం 4వ వచనంలో అక్కడ తెలుస్తుంది. ఇదిగో యేసు వీడేను వీని కన్నవారైన పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచబట్టకి వీడు గుడ్డివాడుగా పుట్టెను. కొంతమంది వాడిని తీసుకొచ్చారు అక్కడికి. ఎవని పాపం కారణం, వీని పాపమా వీని కన్నవారి పాపమా అని చెప్పంటే దేవుని క్రియలు బయలుపరచబడ్డానికి అతడు అలా ఉన్నాడు అని చెప్పేసి ఆయనే యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా స్పష్టపరిచి చూపించాడు. అంటే తెలియకపోయినా కూడా యేసుక్రీస్తు వారు సహాయం చేయాలనుకున్నారు. అంటే తెలియకపోయినా కూడా మొట్టమొదటిగా బెతస్దా అనే కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభుల వారంటే ఎవరు తెలియదు. తర్వాత ఇక్కడ పుట్టు గుడ్డివాడు ఉన్నాడు కదా, ఇతనికి తెలియదు, అసలు చూడలేదు ఇతను. యేసు అనే ఒక మనుషుని దగ్గరకు అయితే నన్ను తీసుకుపోయినారు, ఆయనే ఇది చేసింది అనేది తెలుసు, కానీ కళ్ళు మూసి తెరిచేటప్పటికి ఎవరనేది కూడా గుర్తుపట్టలేని పరిస్థితి, ఆయన ఎవరనేది కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. ఇట్లనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ కనాను స్త్రీ యొక్క కుమార్తె యేసుక్రీస్తు ప్రభువుల వారు ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. ఆమె వచ్చి పాపం అడుగుతా ఉంది కదా, 22వ వచనంలో కింద ఉంటుంది, కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నది అని కేకలు వచ్చినది. ఇక్కడ తల్లికి తెలుసు దేవుడెవరో, తల్లికి
దేవుడెవరో తెలుసు, దేవుడెవరో తెలుసు. కానీ కుమార్తెకు దేవుడెవరో తెలుసని కానీ తెలియదని కానీ అసలు ఏం చెప్పడం. ఎందుకంటే ఆల్రెడీ దయ్యం పట్టి బహు బాధపడతా ఉంది, దయ్యం పట్టి బహు బాధపడతా ఉంది. తల్లి ఆయన యేసుక్రీస్తు ప్రభులో డైరెక్ట్ గా అంటారు కదా, అంటే ఇది ఇజ్రాయేలీలకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అన్నమాట. అన్యులను ఎత్తి పొడవాలనే ఉద్దేశం కాదు, అన్యులు మీరు నా వద్దకు రావద్దండి అని చెప్పడానికి మాత్రం కాదు. 24వ వచనంలో ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనను. ఆయనను ఆమె వచ్చి, ప్రభువా, పిల్లలు తిన్నాక కుక్కలకై కొంచెం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఆమె మాట్లాడుతుంది. ఎంత విశ్వాసం అని చెప్పేసి దేవుడు తర్వాత పొగుడతాడు. అంటే తల్లి యొక్క విశ్వాసాన్ని, తల్లి యొక్క బలమైన విశ్వాసాన్ని బట్టి కుమార్తె ఆ క్షణమే స్వస్థపరచబడుతుంది. ఆ గడియల్లోనే 26వ వచనం 28వ వచనంలో ఉంటుంది, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ కుమార్తెను కనీసం ముట్టుకోలేదు. ఈ తల్లి యొక్క విశ్వాసాన్ని బట్టి జస్ట్ ఇక్కడ ఆయన అమ్మ నీ విశ్వాసాన్ని బట్టి నీ కుమార్తె స్వస్థపరచబడింది అని చెప్పంటానే అదే గడిలో అక్కడ ఆమె స్వస్థపరచబడింది. కుమార్తెకు ఈయన ఎవరో తెలియదో తెలుసో తెలియదు, కానీ ఆమె అయితే ఈయన దగ్గరకు రాలేనటువంటి పరిస్థితులలోనే ఉంది. అయినా స్వస్థపరచబడింది. ఇలానే వెళ్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ గెరాసేనుల దేశానికి వచ్చేసి, గెరాసేనుల దేశం చదవండి అమ్మా ఎవరైనా. మార్క్స్ వార్త 5 వచనము. ఎవరైనా తీసిన వారు చదవండి. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆమేన్. ఆయన దోణి దిగగానే అపవిత్ర ఆత్మ పట్టిన వాడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడ్డాడు. వీడు ఎదురుపడినాడా? వీడు ఎదురుపడినాడా అంటే 8వ వచనంలో, ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. అంటే దూరం నుంచి అసలు అక్కడి నుంచి చూశాడు. వాని పరిస్థితి ఎలా ఉందంటే 3వ వచనంలో ఉంటుంది కదా, వాడు సమాధులలో వాసం చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడను వాడిని బంధించలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయలుగా చేసాను గనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ సమాధులలో ఉండేటోడు. వాడి పరిస్థితి ఎలా ఉందంటే అసలు ఎవడైనా కానీ వాడిని చూస్తే గనక ఇంకా గడగడలాడిపోవాల్సిన ఇనుము కూడా తుత్తునీయలుగా చేసి పక్కకు పడేస్తా ఉన్నాడు. సమాధులలోనే కాపురం చేస్తా ఉన్నాడు, అంటే నివాసం ఉంటా ఉన్నాడు. వాడి పరిస్థితి చూసి దూరం నుంచే దేవుడు అలా చూసి, అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపో. అసలు దగ్గర కూడా కనీసం ఆ దగ్గర కూడా వాడి కానీ వాడికి సంబంధించినటువంటి ఎవరైనా కానీ ఎవరు వచ్చి అడగల. అసలు ఆ అపవిత్రాత్మ వాడిలో ఉన్నప్పుడు కనీసం ఎదురుగా వచ్చింది యేసుక్రీస్తు ప్రభువు అని గుర్తు కూడా పట్టలేనటువంటి పరిస్థితే. ఎందుకంటే ఆయన ఆయన ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి వాడు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు, కానీ దూరం నుంచి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. అయితే కనీసం గుర్తుపట్టే పరిస్థితులలో కూడా వాడికి తెలియదు యేసుక్రీస్తు నా ఎదురుగా నిలవబడింది యేసుక్రీస్తు ప్రభుల వారు అని. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, వాడు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు అని చెప్పారు కదా. అసలు నీ పేరేందిరా అన్నా కూడా వాడు పేరు కూడా నా పేరు
సేన. ఎందుకంటే 9వ వచనంలో ఉంటుంది చూడండి. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగగా వాడు నా పేరు సేన ఏలైనగా మేము అనేకులమని చెప్పి చెప్పి తమ్ము ఆ అనేకులమని దేశం చెప్పుకున్నాడు వాడు. అక్క అనేకులం మేము, ఒక్కరం కాదు, నేను ఒక్కరిని కాదు. అంటే వచ్చింది వాడంతట వాడు రాలేదు. ఆ అనేకమైనటువంటి దయ్యాలే అక్కడికి దయ్యాలతోనే వాడు అక్కడికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞ ద్వారా అక్కడ నిలబడ్డాడు. అంటే వాడి సొంతంగా వాడు రాలేకపోయాడు. కనీసం వాడి పేరు కూడా తెలియనటువంటి పరిస్థితులలో ఉన్నాడు. ఇక యేసుక్రీస్తు ప్రభుల వారంటే ఎవరు అనేది వాడికి ఎలా తెలుస్తుంది? కనీసం తెలియదు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు. ఆయన ఇంతమందిని స్వస్థపరిచాడంట కదా. ఇదిగో ముందుగా మనం చెప్పుకున్నాం చూడు, పుట్టు గుడ్డోని కళ్ళు తెరిచాడు. కోనేటి దగ్గర, బెతస్దా కోనేటి దగ్గర 38 ఏళ్ల నుంచి ఒక అతన్ని స్వస్థపరిచాడు. రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచాడు. ఇలా ఏవైనా కానీ చెప్పుకోవాలన్నా వినాలన్నా కూడా అసలు మనుషుల మధ్యనే లేడు కదా, సమాధులలో ఉన్నాడు. కనీసం వాడితో మాట్లాడడానికి కూడా ఎవడు వెళ్ళలేనటువంటి పరిస్థితులలో వాడు జీవిస్తా ఉన్నాడు. అయినా కూడా దేవుడు వాణ్ణి స్వస్థపరిచాడు. ఇంకొక మారు ముందుకెళ్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం. రెండవ లైను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయ్యుండెను. 47వ వచనం. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చనని అతడు విని ఆయన యుద్ధకు వెళ్లి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక. యేసు యూరియా నుండి గలిలయకు వచ్చనని అతడు విని ఆయన యుద్ధకు వెళ్లి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వచ్చి అతన్ని స్వస్థపరచనని వేడుకొనెను. ఇక్కడ కూడా ఈ ప్రధాని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన జ్ఞానం తెలుసని చెప్పలేము, తెలియదని చెప్పలేము. కనీసం యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు రాలేనటువంటి పరిస్థితులు, అసలు చచ్చిన వాడి వల్లే అక్కడ పడి ఉన్నాడు. చావడానికి ఇంకొక అడుగు అంటారు కదా, మరణపు సేవ మీద పడుకొని ఉన్నారు అంటారు కదా. అంటే హాస్పిటల్లో బెడ్ల మీద ఇక రేపో మాపో అన్నట్టుంటారు కదా. అటువంటి సమయాలలో ఆయన పడుకొని ఉన్నాడు. ఆ ప్రధాని యొక్క కుమారుడు, ఆ ప్రధాని డైరెక్ట్ గా వచ్చి, అయ్యా నా కుమారుడు చావనై ఉన్నాడు, దయచేసి వచ్చి వాడిని బ్రతికించు అని చెప్పి అడుగుతా ఉన్నాడు. అంటే కనీసం అతని ముఖం కూడా ఈయన చూడలా. యేసుక్రీస్తు ప్రభుల వారి ముఖం కూడా ఈ చావ సిద్ధమైనటువంటి కుమారుడు చూడలేదు. ఆయన ఏ అద్భుత కార్యాలు చేస్తాడో తెలుసా అంటే తెలియదు అని చెప్పలేము, తెలుసు అని చెప్పలేము. ఆ మరణశయ మీద పడుకున్నటువంటి వాడికి తెలుసో తెలియదో చెప్పలేము. అది ఇంకా అంటే కపెర్నహూములో అప్పుడు ఆర్రాతి బాణాలు చేసినటువంటి పెళ్లి విందుకు ఒకవేళ వచ్చింటే చూసిండొచ్చు. కానీ ఆ విశ్వాసం ఈ సమయంలో ఉందా లేదా అనేది ఆయనకు తెలియదు. ఈ తండ్రి మాత్రం వచ్చి వేడుకుంటా ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు 48వ వచనం. యేసు సూచక్రియలు మహత్కార్యములను చూడకుంటే ఎంత మాత్రమును నమ్మరని అతనిపై చెప్పను. అందుకు ఆ ప్రధాని ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయన వేడుకోలేను, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అంటే ఆ గడియలోనే అక్కడ ఆయన బ్రతికి ఉంటాడు. 52వ వచనంలో ఉంటుంది చూడండి. ఏ గంటకు వాడు బాగుపడే సాగనని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరం సేమ్ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ సమయం అయితే చెప్పాడో
అదే సమయంలో అతడు స్వస్థపరచబడ్డాడు. ఎంత క్లియర్గా అంటే కనీసం తెలుసని కానీ తెలియదని కానీ కరెక్ట్గా చెప్పలేము. అయినా కూడా దేవుడు స్వస్థపరిచాడు. ఇంకొక మారు ముందుకెళ్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇంకొక అతన్ని దేవుడు స్వస్థపరిచాడు. ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు రాలేనటువంటి పరిస్థితులలోనే ఉన్నాడు. 6వ వచనంలో, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరుస్తానులే అంటే, నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను పాత్రను కానయ్యా, మాట మాత్రం సెలవి, కాబట్టి వాడు స్వస్థపరచబడతాడు అంటే 13వ వచనంలో, అంతటి యేసు, నీవు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాకని శతాధిపతితో చెప్పిన ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. కనీసం ఆ పక్షవాయువు గల దాసుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన జ్ఞానం తెలుసో తెలియదో మనకు తెలియదు, కానీ శతాధిపతికి మాత్రం తెలుసు. శతాధిపతి వచ్చి వేడుకుంటా ఉన్నాడు, అయ్యా నా దాసుని స్వస్థపరచుతండి. నిజంగా ఒకవేళ ఆ దాసునికే తెలిసింటే, ఆ దాసుని ఇంటి వారికే తెలిసింటే, మొట్టమొదటిగా వచ్చి వారు వేడుకునే వాళ్ళు, తల్లిదండ్రి వాళ్ళు తెలుసుకునేంత స్థితిలో కూడా లేనట్టు అనిపించింది. అంటే వారికి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన జ్ఞానం తెలిసినట్టు కూడా లేదు. అయితే శతాధిపతి మాత్రం అయ్యా నా దాసుని స్వస్థపరచుతండి, నా ఇంట్లో కూడా నువ్వు అడుగు పెట్టడానికి నేను పాత్రను కాదు, నా దాసుని మాత్రం స్వస్థపరచు అని చెప్పేసి అంటానే ఈయన విశ్వాసాన్ని బట్టి అదే గడియలోనే అక్కడ ఆయన స్వస్థత పొందుకున్నాడు దేవుని ద్వారా. ఎంత అద్భుత కార్యాలు అంటే, కనీసం ముక్కు ముఖం తెలియని దారిన పోయే దానయ్య అంటారు కదా, ఆ టైపులో ఎక్కడో ఉన్నటువంటి వీళ్ళు, లేదా ఎదురుగా ఉన్నా కూడా యేసుని గురించిన మన దేవుని గురించిన జ్ఞానం అస్సలే తెలియనటువంటి వీళ్ళు స్వస్థపరచబడ్డారు. అంటే వారి ఎడల దేవుడు అద్భుత కార్యాలు ఆయన చేయాలనుకుంటే అంతే, అద్భుత కార్యాలు అలా చేసి పెట్టేశాడు అంతే వారందరికీ. ఇంకొక అతన్ని గురించి చెప్పుకొని ముందుకెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకొనెను. ఎవరో కాదు, లాజరు. సరే, ఇంతవరకు చెప్పుకున్నటువంటి వీళ్ళు అందరూ ప్రాణాలతో ఉన్న వాళ్ళే. మొదటి నుంచి ఇప్పటి వరకు చెప్పుకుంటా వస్తున్నాం కదా, అందరూ ప్రాణాలతో ఉన్న వాళ్ళే. మనకు క్లియర్గా తెలుసు, సజీవులే కదా ఆయన నువ్వు మొక్కేది, మృతులు కాదు కదా అనేది మనకు పూర్తిగా తెలిసినటువంటి వచనమే. ఇటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి, అంటే చనిపోయి 4 రోజులైనాక 4 రోజుల ఈ సమాధిలో ఉన్నటువంటి లాజరుకు ఈ స్వస్థత గురించి, ఈ రక్షింపబడ్డానికి గురించిన జ్ఞానం బ్రతికున్న దినాల్లో ఆయన తెలుసు. ఆయనకు బ్రతికి ఉన్న దినాల్లో పూర్తిగా తెలుసు. చనిపోయిన తర్వాత అసలు ఏమీ తెలియదు, ఏమీ ఉండదు కదా. చనిపోయిన తర్వాత అంటే మన్నులో చేరిన తర్వాత, ఆయన వెళ్ళి లోపల పడుకున్న తర్వాత నిద్రపోయేటప్పుడు ఏం తెలుస్తుంది? యేసుక్రీస్తు ప్రభువుని గురించిన జ్ఞానం మృతుడైపోయాక. అటువంటి సమయంలో కూడా దేవుడు, లాజరు బయటికి రా అని కన్నీళ్లు విడిచి అలా దేవుని వేడుకోగానే ఇలా బయటకు వచ్చేసాడు లాజరు. అదే వస్త్రాలు అలానే చుట్టబడి బయటకు వచ్చేసాడు. ఎంత అద్భుతం అంటే, అసలు చనిపోయిన వాడికి విశ్వాసం ఎక్కడా?
బ్రతికి ఉన్నప్పుడే కదా ఏదైనా విశ్వాసం కానీ, నమ్మకం కానీ, దేవుని యందు ప్రార్థన కానీ, ఏదైనా కానీ అక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్‌గా ఆయన్ని స్తుతించుకుంటూ ఉండడం. కానీ ఇక్కడ సమాధిలో 4 రోజులప్పుడు ఏం చేయలేనటువంటి పరిస్థితే. అటువంటి అంటే సమాధిలో ఉండి అసలు విశ్వాసాన్ని గురించిన జ్ఞానం ఇటువంటివి ఏవి లేకుండా పడి ఉన్నప్పుడు ఆయన్ని బయటికి తీస్తాడు దేవుడు. ఆయన చేయాలనుకుంటే ఇట్టే చేసి పెట్టగలడు. ఇట్టే చేసి పెట్టగలడు. నా జీవితంలో జరిగినటువంటి ఒక సాక్ష్యాన్ని నేను ఇప్పుడు చెప్పబోతా ఉన్నాను. ఇంతమందికి యేసుక్రీస్తు ప్రభుల వారంటే ఎవరో తెలియదు. తెలియకుండానే దేవుడు వారందరినీ స్వస్థపరిచాడు. నాకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అంటే తెలుసు. బ్రతికుండగానే, భూమి మీద ఉండంగానే ఎన్నో మాటలు ఆయన గురించి విన్నాను. ఎన్నో మాటలు ఆయన గురించి ఆయనను గురించిన ధ్యానం చేసుకున్నాను. ఎన్నో మాటలు ఆయనను ప్రకటిస్తూ ఉన్నాను. ఇదిగో ఆయనను తలుచుకునని దినం అంటూ లేదు. ఇక నా జీవితంలో అద్భుతం జరగకపోదా అనే ఉద్దేశంతో అయ్యా ఎన్నో మాటలు మీరు ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నా. ఈ మారు కూడా నేను తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నా. ఇదిగో తెలియనటువంటి వాళ్ళకే మీరు స్వస్థత చేశారు కదా. తెలియనటువంటి వారిలోనే మీరు అద్భుతాన్ని రుచి చూపించారు కదా. చనిపోయిన వారిని సైతం లేపారు కదా. వారికి ఏ పాటి విశ్వాసం ఉంటుంది. మరి ఇప్పుడు నా జీవితంలో నేను విశ్వసించాను కదా. మీరెవరు అనేది పరలోక రాజ్యాన్ని అనుగ్రహించగలిగిన ఏకైక రాజు అనేది కూడా నేను తెలుసుకున్నాను కదా. నా జీవితంలో కూడా కావాలి. ఇదిగో అయితే ఒక చిన్న పాట ఉంటుంది కదా, మనకందరికి తెలిసినటువంటి పాట. ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా అని, జరిగేది నీ చిత్తమే కదా అని. మనం అంటే ఒక క్రైస్తవుడిగా జరిగేది నీ చిత్తమే కాదు కానీ జరగాలి నీ చిత్తమే. ఎన్ని తలిచినా ఏది అడిగినా జరగాలి నీ చిత్తమే అని పాడుకుంటే ఆ పాటకున్న మాధుర్యం అంతా ఇంత కాదు. అంటే అంత క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏం తలుచుకున్నా సరే, నాయన జరగాల్సింది మాత్రం నీ చిత్తమే. నాకు ఇవన్నీ తెలుసు. ఇంతమందిని స్వస్థపరిచారని తెలుసు, ఇంతమందిని మీరు బాగు చేశారని తెలుసు, ఇంతమంది జీవితాల్లో అద్భుతాలు చేశారని తెలుసు. నా జీవితంలో కూడా నేను చేయమని అడుగుతా ఉన్నా. అయితే మాత్రం లాస్ట్‌కి నీ చిత్తమే నెరవేరాలి, నా చిత్తం కాదు అని చెప్పేసి దేవుని దగ్గర మొరపెట్టమని చెప్పేసి అందరినీ మన దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో, పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరికీ విన్నవించుకున్నాను కూడా. అయ్యా నా కొరకై కూడా ప్రార్థించండి. నా ట్రాన్స్ఫర్ విషయంలో చాలా దూరం వేశారు. ఇక్కడ సేవకు కానీ కుటుంబ పరిస్థితుల కుటుంబీకులతో గడపడానికి కానీ చాలా దూరం అవుతుంది. ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చూడండి అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఆ సమయంలో చాలా మంది ప్రార్థన చేశారు. ఈ గ్రూప్లో కూడా అందరూ ప్రార్థన చేశారు. కొద్దిమంది మాత్రం అరే దేవుని గురించి మొత్తం తెలుసు కదా, యోనాను వెళ్ళమంటే ఆయన ఏకంగా వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేశాడు. వేరే చోటికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు వెళ్ళమన్నాక మనం వెళ్ళిపోవాలి. మనము మళ్ళీ సాహసించడం ఎందుకు అని చెప్పేసి అడిగారు. సాహసించి మళ్ళా మనం ఎందుకు ఇలా ప్రయత్నం చేయాలి, అట్లా చేయకూడదు కదా అని చెప్పేసి అడిగారు. మరి అటువంటి వాళ్ళకి నా సమాధానం అంటే, ఇంతగా ప్రార్థన చేస్తా ఉన్నా కదా, ట్రాన్స్ఫర్ మారాలంటే, మా విషయంలో మారాలంటే బ్యాంకింగ్ విషయంలో అతి కష్టం. ఎందుకు కష్టము అంటే
అక్కడికి వెళ్ళడానికి ఆ బ్రాంచ్ పరిస్థితులు తెలుసుకున్న తర్వాత వెళ్ళడానికి ఎవరు ఇష్టపడటంలా. కొంచెం హెవీ బ్రాంచ్ ఇష్టపడటంలా. ఎవరైనా వస్తే గనక చేద్దాంలే అమ్మా అనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ వారు ఉన్నారు. ఎవరు వస్తారో రారో ఎవరు రావటం లేదనేది నాకు అర్థమైపోయింది. ఇక అవ్వదేమో అనేది ఒక పక్క, అయినా దేవుడు ఆయన చిత్తం కదా నెరవేరుస్తాడు కదా అనేది ఒక పక్క. ఇలా ప్రార్థించుకుంటూ అలానే ఉన్నాము. అలానే ఉంటే తర్వాత ఒకానొక రోజు ఈ గ్రీవెన్స్ ఇవన్నీ పెట్టండి అని చెప్పేసి ఒక పోర్టల్ ఏర్పాటు చేశారు. మా బ్యాంకు చరిత్రలోనే ట్రాన్స్ఫర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్రీవెన్స్ పోర్టల్ ఒకటి పెట్టి మళ్ళీ అప్లై చేసుకోండి ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే అని అనడము ఇదే ఫస్ట్ టైం. అప్పుడు అనిపించింది నాకు, అయ్యా నా కోసం మాత్రమే కాదు నా కొరకు అనేకులకు మేలు చేయడానికి మీరు ఇంతవరకు ఆపారు. ఇదిగో నిజంగా నా వలన ఇంకా చాలా మందికి వాళ్ళకు నచ్చని స్థలాలలో వచ్చినటువంటి వారికి, దూర ప్రదేశాల్లో వచ్చినటువంటి వారికి సహాయం చేయడానికే దేవుడు ఈ అద్భుతాన్ని నా ఎట్లా దాచిపెట్టాడు. పుట్టిగుడ్డి వారిని ఏ విధంగా అయితే దాచిపెట్టాడో ఆ విధంగా దాచిపెట్టాడు అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నా వల్ల అనేకులు మేలు పొందుకున్నారు. ఎవరో తెలియనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన జ్ఞానమే తెలియనటువంటి వారిని దేవుడు స్వస్థపరిస్తే తెలిసినటువంటి మనల్ని వదిలిపెడతాడా? అయితే ఇలా వచ్చింది కదా అని చెప్పేసి జ్ఞానాన్ని దేవుని యొక్క సహాయాన్ని పొందుకోకుండా మనం అలానే ఉంటే, గుడ్డిగా మనం వెళ్ళిపోతే అది ఎంతవరకు న్యాయం? అంటే యోనా మాదిరే ఉండిపోవాలా? యోనా గ్రంథం తీయండి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనమే చూడండి. 3వ వచనం. యోనా గ్రంథం 765 పేజీ, 763 పేజీ, 3వ వచనం చూడండి. 1వ అధ్యాయము 1వ వచనం. యోనా గ్రంథము 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంనకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. యెహోవా సన్నిధిలో నిలవక తర్షీషు పోవడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ నేను దేవుని సన్నిధిలో నిలవబడకుండా వెళ్ళడానికి ప్రయత్నం చేయటంలా, యెహోవా సన్నిధిలో ఇక నేను దేవుని సన్నిధికి ఒక దగ్గరగా ఉండేటట్టు ప్రార్థన చేస్తా ఉన్నా. ఇంకా దగ్గరగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రకటించడానికి కొంచెం దగ్గరగా ఉండాలి. ఎక్కడ ఉన్నా ప్రకటించవచ్చు. అయితే కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కదా. కుటుంబాన్ని పోషించేవాడుగా ఉండాలి అన్న వాక్యం ఏమైపోవాలి? అక్కడున్నా పోషించవచ్చు, కానీ బాగోగులు చూడాలంటే కొన్ని పరిస్థితులలో దగ్గరగా ఉండాలి. ఇలాంటి పరిస్థితులలో చెప్తా ఉన్నా. యోనా గారిని నాకు అంటే చెప్తా ఉన్నారనమాట. వాళ్ళు నన్ను సిద్ధపాటు చేస్తా ఉన్నారు. ఒక పక్క అర్థమవుతా ఉంది, యోనా గారు వెళ్ళమన్నట్టు వెళ్ళిపోవాలి అంటే ప్రయత్నమే చేయకుండా ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తాను ప్రభువా, లాస్ట్‌కి నీ చిత్తమే నెరవేర్చు అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఒకవేళ నా ప్రయత్నాలన్నీ దేవుడికి ఇష్టం లేదు అనుకో, యోనా గారిని ఆ చెంప ఈ చెంప వాయించినట్టు, చేప కడుపులో పెట్టేసినట్టు, అక్కడి నుంచి ప్రార్థన చేసేటట్టు, మొరపెట్టేటట్టు యోనా గారిని చేసినట్టు, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నా చెంప కూడా ఆ చెంప ఈ చెంప వాయించి నోరు మూసుకొని అక్కడికి వెళ్ళిపో అనేవాడి నా దేవుడు. అదే దేవుని చిత్తమైతే అదే జరగని అని చెప్పేసి ప్రయత్నం చేశా. ఒకవేళ దేవునికి ఇష్టం లేదు నేను ఆపబడము అని చెప్పేసి ఉంది అనుకో, ఖచ్చితంగా అది దేవుని చిత్తమే అని ఇంక వెళ్ళిపోవాల్సిందే. ఇది కూడా తెలుసు దేవుని వాక్యంలో.
దేవుడికి ఇష్టం లేకుండా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా, దేవునికి ఇష్టం లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈడ్చుకెళ్ళి నన్ను అక్కడ కూర్చోబెట్టగలడు దేవుడు. ఈడ్చుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టగలడు. ప్రయత్నం సఫలమైందనుకో, ఇది అద్భుతం. సఫలం కాలేదు అన్నా అది దేవుని చిత్తం. అది దేవుని చిత్తం. 2 దేవునికి అప్పజెప్పేసి ప్రార్థన చేశాను. అందుకే యోనా గారిని కూడా అంటే దేవుని యొక్క అద్భుతం జరిగింది. ఎందుకంటే ఇజ్రాయేలీలకు యోనాను మించిన సూచక్రియ ఇంకేముంటుందయ్యా మీకు అని చెప్పేంత ఒక గొప్ప అద్భుత క్రియనే ఇది. పరిసయ్యులకు, సద్దుకాయులకు అందరికీ చెప్పాడు కదా, యోనా 3 దినములు ఉన్నట్టు, యోనా చేప కడుపులో 3 దినములు ఉన్నట్టు మనుష్య కుమారుడు భూగర్భంలో 3 దినాలు ఉంటాడు అని చెప్పేశాడు కదా. అంటే వారందరికీ చెప్పుకోవడానికి ఎంత గొప్ప ఉదాహరణ అంటే అంత గొప్ప ఉదాహరణ ఇది. నా జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి మేలు ఒక గొప్ప ఉదాహరణనే అనిపించింది. ఇలా దేవుడు ఎవరో తెలియనటువంటి వారికే సహాయం చేశాడు. ఇక ఆయన పిల్లలమైన మనకు వదిలిపెడతాడు అని చెప్పే ఉద్దేశం అస్సలు లేదు. ఈ విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉంటే అసలు మొన్న మార్నింగ్ మా ఇంట్లో నుంచి బయలుదేరి నిన్న వెళ్ళి వర్క్ అంతా చూసుకొని అక్కడ జాయిన్ అయ్యి వచ్చేసాను అనమాట. నైట్ 12 అయింది. ఇక్కడికి వచ్చి ఇంకా జాయిన్ అయిపోయి ఈ రోజు నుంచి ఇంకా రెగ్యులర్గా టైంకి వెళ్ళిపోవచ్చు. దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఈ అద్భుతాన్ని నా ఒక్కడి కోసం కాదు, అనేకుల కోసం నా ఎట్లా దాచిపెట్టాడు అనే ఉద్దేశాన్ని నేను చాలా క్లియర్గా విశ్వసించి ప్రార్థించమని చెప్పి పెద్దలు ప్రార్థించారు. మా సంఘపు వారు ప్రార్థించారు. ఇక్కడ లుకింగ్ అంటూ జీసస్ టీం వారు కూడా ప్రార్థించారు. ధనరాజ్ పాస్టర్ గారు మధ్యలో అడిగారు, అయ్యా ఇంకొంచెం టైం పడుతుంది. ఈ ఇంకొంచెం టైం అనేది అనేకుల కొరకు అనేది నాకు అప్పటికి అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. దేవుడు ఇలా నా జీవితంలో చేసినటువంటి ఈ మేళ్ళను బట్టి ఎంతగా అంటే ఇంకొక వచనం మాత్రం చెప్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త, దేవుడు ఎంతో మందిని స్వస్థపరిచాడు కదా, ఈ ఒక్క స్వస్థత మాత్రం ఇంకో విధంగా ఉంటుంది. 18వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ఎవరైనా చదువుతారా? యోహాను సువార్త 18:10. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతన్ని కుడిచేవి తెగ నరికెను. ఆమేన్. ఆ దాసుని పేరు మలుకు. యేసు కత్తి ఒరలో ఉంచము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనికి నేను తాకుందునా అని పేతురుతో అనెను. అంతటా సైనికులను శాస్త్రాధిపతులను ఆ చెవి తీసుకెళ్లి ఆయన దగ్గర పెట్టి స్వస్థపరిచేశాడనమాట. వెంటనే స్వస్థపరిచాడనమాట. ఆ దాసుని ఎవరి చెవి అయితే తెగ నరికాడో పేతురు గారు, అదే చెవి యేసు క్రీస్తు ప్రభుల వారు తీసుకొని అలా పెట్టేసి స్వస్థపరిచేశాడు. ఇతను ఎందుకు వచ్చాడు? ఆ మల్కు అనే దాసుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని బంధించడానికి, ఈడ్చుకెళ్ళడానికి, జైల్లో ఉంచడానికి లేదా శిక్ష వేయడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించిన జ్ఞానం గొప్పగా ఉండింటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారి వెనకాల ఉండేటోడు ఇతను కూడా, ముందుగా వచ్చి పట్టుకోవడానికి కాదు. ఆ జ్ఞానాన్ని అసలు చంపడానికే వచ్చినటువంటి వ్యక్తి ఒక విధంగా చూస్తే. అటువంటి వ్యక్తి గాయపడ్డాడని తెలిసి వెంటనే స్వస్థపరిచాడు చూడు. అది మన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క లక్షణం. ఆయన అనుకున్నాడు అంటే చేస్తాడు అంతే. ఎదురుగా ఉన్నది
ఎటువంటి వ్యక్తి, ఎటువంటి పరిస్థితి అనేది లేదు. ఆయన అంటే ఎవరో మనకు తెలియకపోయినా సరే స్వస్థపరుస్తాడు. ఎక్కడో దూరంగా ఉన్నా సరే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి ముఖం మనకు తెలియకపోయినా సరే మనల్ని స్వస్థపరిచాడు. అంటే చాలా మందిని స్వస్థపరిచాడు. ఇక చనిపోయినటువంటి అసలు దేవుని గురించిన జ్ఞానం అంటే ఏమాత్రం ఉండనటువంటి ప్రదేశం అది శ్మశానం అంటే ఆ లోపల. అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని కూడా స్వస్థపరిచాడు, లేపాడు. ఇక మనకెందుకు మనం ఇవన్నీ తెలిసినటువంటి ప్రకటిస్తున్నటువంటి మనకు జీవితంలో దేవుడు అన్యాయం చేస్తాడా అంటే చేయడు. ఆయన న్యాయవంతుడు ఖచ్చితంగా. ఈ అద్భుతాన్ని నా జీవితంలో మాత్రమే కాక అనేకుల కొరకు దాచి ఉంచిన మేలును దేవుడు నా జీవితంలో నెరవేర్చినందుకు, వారి జీవితంలో నా ద్వారా చేసినటువంటి మేళ్ళను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారికి నా హృదయపూర్వక వందనాలు. సంఘానికి అంతటికి అలాగనే ఈ టీం అందరికి నా కొరకే ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరికి క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. 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 ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడిచినా నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. చక్కని అనుభవ సాక్ష్యంతో ఎంతో మంది వ్యక్తులను మనకు పరిచయం చేసిన వారికి తెలియకపోవచ్చు. స్వస్థతలు, మేలులు, ఉపకారములు పొందుకొనిన వారికి ఎవరికి తెలియకపోవచ్చు. వారెవరైతే తెలిసిన వారు ప్రభు దగ్గరికి వచ్చి అడిగి ఆ మేలు పొందుకున్నారో వారికి తెలిసి ఉండొచ్చు. అయితే మనము ఏ విధముగా ఎలాంటి ప్రభువును సేవించుతున్నామో ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన యెహోవా జైరే, యెహోవా ఈరే. ఆయన ఏదైనా చేయగలడు. సర్వశక్తి కలిగిన సార్వభౌముడు. యోనా జీవితంలో జరిగినట్టుగా దేవుడు ప్రియ సహోదరుణ్ణి నాగలింగేష్ గారిని దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుత కార్యమును అందుబాటులో ఉద్యోగం ఇచ్చి ట్రాన్స్ఫర్ దూరమైన ఒక మాట నన్ను ఆకట్టుకుంది. ఆ బ్యాంకు చరిత్రలోనే ఈ విధంగా జరగలేదు. ఒకసారి ట్రాన్స్ఫర్ ఇస్తే వెళ్ళి ఎంత దూరమైనా ఎలాంటి పరిస్థితి అయినా ఆ ఉద్యోగంలో కుదురుకోవాల్సిందే. అయితే దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు నాగలింగేష్ గారిని బహుగా దీవించును గాక, పరిచర్యలో సేవలో బలముగా వాడుకొనును గాక. యాకోబయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారా? ఓకే అయ్య గారు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ డ్యూటీ అయ్య గారు? ఇక్కడ కోవిలకుంట్ల దగ్గర నొసమయ్య గారు. అంటే ట్రాన్స్ఫర్ ఆగిపోయింది, అక్కడే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారా? కాదు, ఖమ్మం ఇచ్చారు మార్కాపురం దగ్గర. డోన్కి అది 200 కిలోమీటర్స్ అనమాట. ఇక నేను బస్ కోసం కాకుండా ట్రైన్ కోసం ఎదురు చూస్తా ఉండాలి. అయితే ఇప్పుడు
కోయిలకుంట్ల దగ్గర నొస్సం వచ్చింది. అది 90 కిలోమీటర్స్ అనమాట, 93 అట్లా వస్తుంది. దగ్గరికి కాబట్టి వచ్చారు. దగ్గరకు వచ్చా, కాబట్టి ఓకే. నో ఇష్యూ. అయితే మాకేందంటే ఇంతవరకు ఇలాంటివి ట్రాన్స్ఫర్లు జరిగేది కానీ గ్రీవెన్స్ పోర్టల్ పెట్టి మేనేజ్మెంట్ వారు ఎవరైనా ఇబ్బందిగా ఉంటే మీరు ఒకసారి మళ్ళా మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను అప్లై చేసుకోండి అని అడగడం ఇది మొదటిసారి. ఓ వండర్. దేవుని ఘనమైన దేవుడు ఇది నా కోసమే పెట్టాడు, నా కోసం అనేక మేలు జరిగింది నా వల్ల అనేది అనిపించింది నాకు. చాలా సంతోషం.